ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయల పురపాలక సంఘం నిధులు దారి మళ్లించిందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ఆరోపించారు. కాకినాడ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 పురపాలక సంఘాలకు పంచాయతీల విలీనం కారణంగా ఎన్నికలు జరగలేదని, ఆ ఎన్నికలను జూన్ జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఏలేరు ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు నెలకొల్పుతున్నామని, గుంటూరు, విశాఖలో ఇవి పనిచేస్తున్నాయని చెప్పారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే అప్పుడు టెండర్లు పిలిచి అలాట్ చేశాం. ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉండిందో గుంటూరు, విశాఖపట్నం స్టార్ట్ అయింది. మిగతా దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాల. అయితే ఈరోజు గుంటూరు, విశాఖపట్నం చక్కగా జరుగుతున్నాయి. 1100 టన్నులు వేస్ట్ ఈరోజు విశాఖపట్నం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో వేస్తున్నారు. అది చక్కగా బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాంట్లో నుంచి యాష్ బయటకు వస్తుంది, యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా అంతే. ఒక గుంటూరే కాదు, గుంటూరు, కృష్ణా, మంగళగిరి ప్లాంట్కి సరౌండింగ్స్లో 50-60 కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలదంతా దాంట్లో వేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా అంతే, 50-60 కిలోమీటర్లు. దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో 7,000 మెట్రిక్ టన్ను రోజు సాలిడ్ వేస్ట్ వస్తుంటే 31% ఈ 2 ప్లాంట్లలో బర్న్ అయిపోతుంది. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి పెట్టమన్నారు, శాంక్షన్ ఏమని చేశారు. నెల్లూరు, గూడూరు మధ్య ఒకటి శాంక్షన్ చేశారు. రాయలసీమ 3 జిల్లాల్లో కూడా ఒకటి శాంక్షన్ చేశారు. ఈ రెండింటికైతే టెండర్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేయమని 2 కలెక్టర్లకు చెప్పాను. త్వరలో ఒక 1 వీక్లో చేస్తే టెండర్ పిలుస్తాం. ఈ 2 కూడా అయితే ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ 52% పూర్తవుతుంది. రాయలసీమ కూడా పూర్తయితే 70%. అంటే ఇంకా చెత్త దెబ్బలు ఉండవు. ఈరోజు లెగసీ తీసుకుంటే చెత్త దెబ్బలు 85 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దెబ్బలు అంటారు చెత్త దెబ్బలు, 85 లక్షల మెట్రిక్ టన్నులు. అవన్నీ క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. వచ్చే అక్టోబర్కి పూర్తి చేయాలని ఆ దిశలో చేస్తున్న. ఖచ్చితంగా రాబోయే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆ 85 లక్షల టన్నులు ఉండదు. అయితే ఇప్పుడు వచ్చేది మళ్ళీ అక్కడ వేస్తుంటారు. దీన్ని కూడా లేకుండా చేయాలనే దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మాత్రం ఈ జిల్లాకు సంబంధించి చక్కగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అది 1.5 yearలో పూర్తి అవుతుంది. అమృత ప్రాజెక్టులో వాటర్ ఉంది, డ్రైన్స్ ఉన్నాయి, స్వచ్ఛ భారత్ ఉంది. అది 8,000 చిల్లర కోట్లు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టక, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెట్టక ఆ ప్రాజెక్ట్ అట్నే నిలిచిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ టేకప్ చేసాం. దాన్ని కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ దాని టెండర్స్ కూడా ఫైనల్ అవుతాయి. ఆ ప్రాజెక్టు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో 80% ఏరియాకి చక్కటి వాటర్, చక్కటి డ్రైన్స్, వర్షం వస్తే నీళ్లు పోయాయి. యూజ్డ్ వాటర్ డ్రైన్స్, మన బాత్రూంలో, టాయిలెట్స్లో, వంటగదిలో వాటర్ పోయే యొక్క సిస్టమ్ వస్తుంది. అయితే మిగిలిన 20% కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటికి డిపిఆర్లు తయారు చేయండి. రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల చక్కటి వాటర్ ఇవ్వాలి, ట్రీటెడ్ వాటరు. వాళ్ళు యూజ్ చేసిన వాటరు డ్రైన్ చేయటంలో కూడా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలు కదలాలి. వర్షం వస్తే చక్కగా నీళ్లు పోవాలి, లైట్లు ఉండాలి, రోడ్లు ఉండాలి. ఆ విధంగా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి, శాంక్షన్ చేయించండి. రాబోయే 4 సంవత్సరాలు పూర్తి చేయమన్నారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది. అవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను.